ఉదయం 5 రకాల టిఫిన్లు మెను కూడా చూసేద్దాం మరొకసారి ఏందనేది. వచ్చే విద్యా సంవత్సరం ఏదైతే ఉందో 2026 to 2027 ఆల్రెడీ నేను మీకు మొన్న కూడా చెప్పిన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురాబోతున్నారు. మరి దానికి సంబంధించి మెను కూడా ఇక్కడ పెట్టిండ్రు, ఏందో ఒక్కసారి చూసేద్దాం. ఉదయం 5 రకాల టిఫిన్లు పెడతారంట. 2 రోజులు మిల్లెట్ ఇడ్లీ, మిగిలిన రోజుల్లో మిల్లెట్ ఉప్మా, దోశ, పూరి, బోండా. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఇదే మెన్యూ పెడతారంట. ఆ మెన్యూ ఏంది ఒక్కసారి చూసేద్దాం. సోమవారం దోశ, చట్నీ, చపాతీ కర్రీ. మంగళవారం వచ్చేసి మిల్లెట్ ఇడ్లీ, 2 మిల్లెట్ ఇడ్లీ పెడతారంట, అట్లనే దాంతో సాంబార్. బుధవారం 2 పూరీలు, ఆలు కుర్మా. గురువారం మిల్లెట్ ఇడ్లీ 2, అట్లా దాంతో పాటు సాంబార్. శుక్రవారం వచ్చేసి మిల్లెట్ ఉప్మా, పొంగల్, చట్నీ. శనివారం వచ్చేసి బోండా, 2 బోండాలను దాంతో పాటు చట్నీ. ఇంకొకటి గమనిక కూడా చెప్తా ఉన్నారు ఏందిరా, టిఫిన్లతో పాటు ఒకరోజు పాలు, ఒకరోజు రాగి జావా అందిస్తారు. అంటే వారంలో 3 రోజులు పాలు, 3 రోజులు రాగి జావా అందుతోంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఇదే మెన్యూ అమలవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. బాగానే ఉంది, అంటే మంచి ఆహారాన్ని పిల్లలకి ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ ఇది ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి అక్కడ ఉన్న వాళ్ళు కానివ్వండి, అక్కడ అధికారులు ఏంటంటే వాళ్ళు ఏదో సంపాదించుకోవాలన్న యాంగిల్లో కొంతమంది ఉంటారు. కాబట్టి మీరు దీన్ని కరెక్ట్ చేయండి. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నాను, ఏంటంటే విద్య ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి అందుతుందో, మనకి టాలెంట్ వచ్చిందంటే వాడు ఏదో ఒకటి బతుకుతాడు కదా. పలానా తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ పేర్లు కూడా మంచిగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కొత్తగా వచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ కూడా బాగానే ఉంది. అది 100% సక్సెస్ కావాలని చెప్పి నేను కూడా అనుకుంటా ఉన్నా. మరి వచ్చే విద్యా సంవత్సరం 2026-27 విద్యార్థులకు అమలు చేయనున్న ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకం కింద 5 రకాల టిఫిన్లు అందించాలని పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. వారంలో ఆదివారం మినహాయింపగా 6 రోజులు ఉదయం అల్పాహారం, పాలు, రాగి జావా ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. 2 రోజులు మిల్లెట్ ఇడ్లీ, మిగిలిన 4 రోజులు మిల్లెట్ ఉప్మా, దోశ, బోండా, పూరి అందించాలని విద్యాశాఖ మెనూని రూపొందించింది. సోమవారం దోశకు బదులు చపాతి, శుక్రవారం మిల్లెట్ ఉప్మాకు బదులు పొంగల్, ఏది వీలైతే అది అందించాలని వెలుసుబాటు కల్పించింది. పాఠశాల విద్యార్థులు అల్పాహారానికి 540 కోట్లు, పాల కోసం 180 కోట్లు, మొత్తం 720 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా ఆ మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్తో కేటాయించింది. ఇంటర్ విద్యార్థుల కోసం 56 కోట్లు కేటాయించారు. మొత్తం మీద దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు. అల్పాహారం తినేందుకు విద్యార్థులకు 45 నిమిషాలు కేటాయించనున్నారు. ఇది మొత్తానికి దీనికి సంబంధించి బాగానే ఉంది, స్కీమ్ బాగానే ఉంది, మెన్యూ కూడా బాగానే ఉంది. దీన్ని సక్సెస్ చేయాలి, ఎవరు కూడా ఎక్కడ ఇబ్బందులు కావద్దని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అధికారులు కూడా కొంచెం గట్టిగా ఉంటే ఎప్పుడు ఎట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. లేకపోతే ఇక మనకు ఆల్రెడీ తెలిసిందే, చిన్న ఇష్యూని పట్టుకొని దీని అయితే పెద్దగా పొలిటికల్గా చేయాలని చెప్పి చూస్తారు. అట్లా కాకుండా పిల్లల ముచ్చట కాబట్టి వాళ్ళకు ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా చేయండి. అది ఇక్కడున్న అధికారులు, ముఖ్యమంత్రి గారు, మీరందరూ మంచిగా తీసుకొచ్చిండ్రు. కానీ అది గ్రౌండ్ లెవెల్ స్టేజ్ వరకు చూస్తే కరెక్ట్గా అందుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. అప్పుడప్పుడు ఏంటంటే మీరు స్పెషల్గా ఒక టీం వేసేసి అప్పుడప్పుడు వీళ్ళపైన పంపించేసేయండి డైరెక్ట్. ఒకరోజు ఆ స్కూల్కి పోయి చూడండి, ఒకరోజు ఇక్కడ ఈ స్కూల్కి పోయి చూడండి అని చెప్పి. అప్పుడు కానీ వీళ్ళకి భయం ఉంటుంది. అప్పుడు కరెక్ట్గా పిల్లలందరికీ కూడా కరెక్ట్ ఆహారాన్ని, పౌష్టిక ఆహారాన్ని కూడా అందించేటట్టు అవుతుంది. సో ఇది దీనికి సంబంధించి